హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి. ఏంటి పూజ వ్రతాలు అని చూస్తున్నారా? ఈరోజైతే మా పిన్ని ఇంకా బాబాయ్ది 30 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ అండి. సో అందుకోసం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. సో చూస్తున్నారు కదా, ఇలా 30 ఇయర్స్ యానివర్సరీ కాబట్టి ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా మంచిది అన్నారు. ఇంకా పూజలో అందరూ కూర్చుని పోయి వ్రతం అయితే వింటున్నారు. ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ ఉపయోగాలని పంతులు గారు ఎంత చక్కగా వివరిస్తున్నారో వినండి. వచ్చిన చుట్టాలకి టిఫిన్లు కాఫీ టీలు ఎలా ఇస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే మంత్రపూర్వకంగా పూజ చేసి ఆవాహన చేస్తున్నాం. ఆ ఆవాహనలో మనం చిల్లర పైసా, పోక చెక్క, పసుపుకొమ్ము, ఖర్జూరకాయ, ఓ పుష్పం పెడుతున్నాం. అంటే చాలామంది ఏదో మాకు ఏదో చిల్లర కావాలని అనుకుంటారు. మాకు చిల్లర గురించి కాదు. అవన్నీ ఎందు గురించి ఆవాహన చేయాలంటే, పూర్వకాలం నవగ్రహాలైనా సరే ఒక లక్ష్మీదేవిని కానీ ఈశ్వరుని కానీ ఎవరినైనా ఆవాహన చేయాలంటే రాగి కాయిన్లు ఉండేవి. ఇప్పుడు చూడండి సత్యనారాయణ స్వామి ఎలా ఉంది. ఇలాగే ప్రతిదీ కూడా అంటే పూర్వకాలం ఫోటోలు అవి లేవు. ఏంటంటే దేవుడు ఎలా ఉంటాడు అన్నది ఎవరికీ తెలియదు కదా, ఎవరు చూడలేదు. ఫోటోలు ఈ మధ్యకాలంలో వచ్చినాయి. సో విన్నారు కదండి, పూజారి గారు ఎంతో చక్కగా పూజా ప్రాముఖ్యతను వివరించారు. ఇలాగే వ్రతం అంతాను చక్కగా అందరూ విన్న తర్వాత పెద్దవాళ్ళని వచ్చి ఆశీర్వదించమన్నారు. తర్వాత ఇలా పూజ అంతా మొదలుపెట్టారు. మొత్తం పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంట్లో అందరూ కలకల్లాడిపోయారు. నిజంగా ఇంట్లో మళ్ళీ పెళ్లి జరిగిందేమో అనిపించేంతగా అనిపించింది. సో చూశారు కదండి, ఇలా పూజ అనేది ఆచరించాలి. మీ ఇంట్లో ఎప్పుడైనా వెడ్డింగ్ యానివర్సరీస్ లేదంటే ఎవరిదైనా బర్త్డేస్ సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి వ్రతాలు అనేది ఆచరించడం వల్ల మనకి మంచి జరుగుతుందండి. ఇంట్లో అందరికీ చాలా బాగుంటుంది, శుభ ఫలితాలు అనేటివి ఉంటాయి. సో అందుకోసమే వీళ్ళకి 30 ఇయర్స్ యానివర్సరీ కాబట్టి ఇలా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేశారు. అండ్ అలాగే నైట్ కూడా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారండి. ఇంకా చాలా బాగుంది నైట్ సెలబ్రేషన్ అయితే. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండే కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎప్పుడైనా సరే వాళ్ళ తల్లిదండ్రులకి మనమైతే ఏమీ ఇవ్వలేము. సో వాళ్ళు మన మ్యారేజ్లు అవి చేస్తూ ఉంటారు. అప్పట్లో వాళ్ళ మ్యారేజెస్ ఎంత గ్రాండ్గా అయ్యాయో మామూలుగా అయ్యాయో మనకు తెలియదు. సో చాలా సింపుల్గా ఉండేవి. సో ఇలా ఇంత ఏజ్ వచ్చి మనం ఒక స్టడీలో ఉన్నప్పుడైనా సరే మన పేరెంట్స్కి ఇలాంటివి చేయడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇంకా 30 ఇయర్స్ యానివర్సరీ కాబట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఇలా మంచిగా చేశారు. సో చూడండి ఎంత బాగా జరిగిందో అసలు వ్రతము. అండ్ ఇది ఎప్పటికీ వాళ్ళ లైఫ్లో గుర్తుండిపోయే రోజు అని చెప్పవచ్చు. సత్యనారాయణ స్వామి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. యథాశక్తిగా వ్రతం ఆచరిస్తున్నాను. నమస్కారం చేసుకుని మీ మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరిక చేరాలి. అలాగే ఇంట్లో అన్నీ కూడా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని నమస్కారం చేసుకుని అలా పెట్టండి వీలుగా. చూశారు కదండి, ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే ఆచరించారు. ఇంకా తర్వాత అయితే అందరూ ఎక్కడక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే బాగా ప్లాన్ చేశాము. సో చూస్తున్నారు కదా, తెగ సిగ్గుపడిపోతున్నారు. కొత్త పెళ్లి కూతురులాగా. మా పిన్నికి బాబాయ్కి అయితే నిజంగా చాలా సిగ్గేసిందండి. ఎందుకంటే నిజంగానే పెళ్లి చేసినప్పుడు కొత్త పెళ్లి కూతురికి కొత్త పెళ్లి కొడుక్కి పెట్టినట్టు కొబ్బరి బొండాలు అట్టుపల్లి పెట్టారు. ఇంకా తర్వాత అక్షింతలు దండలు రెడీ చేసేసామండి. తర్వాత మంచిగా రింగ్స్ తీసుకొని ఇంకా వాళ్ళని అయితే ఇలా ఫోజ్ పెట్టమని చెప్పాము. సో ఇది కొత్త ఫోజ్ కదండి, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు పెట్టేది. ఇంకా వాళ్ళకైతే నవ్వాపుకుంటూ సిగ్గుపడిపోతున్నారనమాట. సో ఏదేమైనా కానీ మంచిగా మెమొరీస్ ఉంటాయని చెప్పి ఇంకా మేము చెప్పినట్టయితే చేసేసారు. తర్వాత ఇంకా పూలదండలను అయితే మార్చుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఆ తర్వాత కేక్ అనేది కట్ చేసేసారు. నిజంగా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇలాంటి హ్యాపీనెస్ ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా రాదు. అందుకనే అప్పుడప్పుడు మనం బర్త్డేస్ని కానీ మ్యారేజెస్ని కానీ ఇలాగా సెలబ్రేషన్ చేసుకోవాలి అండి. ఇంకా లాస్ట్లో అయితే హార్ట్ సింబల్ పోజ్ ఒకటి చెప్పాము, ఇంకా అది పెట్టేశారు. సో చూస్తున్నారు కదా ఎంతమందికి మా పిన్ని అండ్ బాబాయ్ది మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ నచ్చాయో లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.